గుడ్ ఈవినింగ్ టు వన్ అండ్ ఆల్. మై నేమ్ ఇస్ డి ప్రవీణ్. నిన్న మనము బిఎంసిపి అనే సబ్జెక్ట్ మనం స్టార్ట్ చేయడం జరిగింది. సో నిన్న మనము బిఎంసిపి టాపిక్లో మనము ఏమేమి డిస్కస్ చేసామంటే సిలబస్ డిస్కస్ చేసాము. అదే నెక్స్ట్ తర్వాత మళ్ళీ సిమెంట్ అనే టాపిక్ని మనం డీటెయిల్గా చూసుకోవడం జరిగింది. మనము మీరు ఏం చేయండి అంటే ఒక కాంపిటేటివ్ ప్రిపేర్ అయ్యేవాళ్ళు ఎవరైనా సరే ముందు ఇవాళ చెప్పే క్లాస్కి అటెండ్ అవ్వాలని అని ఉన్నవాళ్ళు ప్రీవియస్ క్లాసెస్ ఏవైతే ఉన్నాయో వీటి యొక్క నోట్స్ని రిఫర్ చేసి జస్ట్ ఇట్లా చూసుకొని రండి. ఎందుకంటే రేపు వచ్చే టాపిక్లో ఇవాళ వచ్చే టాపిక్లో మనకి ఏంటంటే ప్రీవియస్ టాపిక్స్ డిస్కస్ చేస్తే అవి మనకు రేపు నెక్స్ట్ వచ్చే టాపిక్స్లలో మనకు బాగుంటుంది అన్నట్టు, అంటే ఈజీగా అర్థమవుతుంది, అండర్స్టాండింగ్కి చాలా ఈజీగా ఉంటుంది. సో అందుకు మీరు ఏవైతే ప్రీవియస్ క్లాస్లో డిస్కస్ చేసామో అవి మీరు జస్ట్ అలా చూసుకొని రావాలి. అదొకటి. మళ్ళీ నెక్స్ట్ ఏంటంటే నిన్న మనం డిస్కస్ చేసింది ఏమేమి డిస్కస్ చేసామండి, ఇంట్రడక్షన్ ఆఫ్ ఏ సిమెంట్ అండ్ నెక్స్ట్ తర్వాత మ్యానుఫ్యాక్చరింగ్ ఆఫ్ ఏ సిమెంట్ కూడా చూసుకున్నాము. మ్యానుఫ్యాక్చరింగ్ ఆఫ్ సిమెంట్లో ఇవాళ మనం మ్యానుఫ్యాక్చరింగ్ సిమెంట్లో ఒక 2 టాపిక్స్ మనము ఇవాళ డిస్కస్ చేద్దాం. ఏంటి అంటే ఒకటి క్యాల్సినేషన్, నెక్స్ట్ ఏంటిదనంటే జిప్సమ్. ఇవి రెండు డిస్కస్ చేద్దాం, ఓకేనా? ఇవి రెండు డిస్కస్ చేస్తూ దాంతోపాటు ఇవాళ కాన్స్టెంట్స్ ఆఫ్ ది సిమెంట్స్ చూసుకుందాం అండ్ నెక్స్ట్ తర్వాత క్లింకర్ కాంపోజిషన్. ఈ 3 టాపిక్స్ని ఇవాళ క్లాస్లో మనము డిస్కస్ చేద్దాం. నెక్స్ట్ ఇవాళ క్లాస్కి వెళ్ళే కంటే ముందు నేను ఏం చెప్పుకున్నాము ఒకసారి పైన స్పీడ్గా చూసుకుందాం. సిమెంట్ని ఎవరు ఇన్వెంట్ చేశారు? జోసెఫ్ ఆస్పిడెన్ అనే వ్యక్తి ఇన్వెంట్ చేయడం జరిగింది. ఇక్కడ రాంగ్ మిస్టేక్, టైపింగ్ అనేది రాంగ్ ఉంటుంది, ఇన్వెంటెడ్ అది సరి చేసుకోండి. నెక్స్ట్ తర్వాత పోర్ట్లాండ్ సిమెంట్ని ఇన్వెంట్ చేశాడు. ఆ పోర్ట్లాండ్ సిమెంట్ని ఎందుకు అంటున్నాం అనేది ఒకటి. పోర్ట్లాండ్ సిమెంట్ ఏంది? పోర్ట్లాండ్ అనేది ఒక యూకేలో ఒక ప్లేసు. పోర్ట్లాండ్ అనే ప్లేస్లో ఏదైతే స్టోన్ దొరుకుతుందో అదే స్టోన్కి ఏ కలర్ ఉందో మన జోసెఫ్ ఆస్పిడెన్ ఇన్వెంట్ చేసిన సిమెంట్కి కూడా సేమ్ అదే కలర్ ఉంది కాబట్టి పోర్ట్లాండ్ స్టోన్ అనేది వచ్చేసింది. నెక్స్ట్ అయితే ఎప్పుడు ఇన్వెంట్ చేశారు? 1824లో ఇన్వెంట్ చేశారు. మళ్ళీ తర్వాత ఏమేమి యూజ్ చేశాడు? లైమ్ స్టోన్ యూజ్ చేశాడు, క్లే యూజ్ చేశాడు. అవి మూడింటిని మళ్ళీ తర్వాత వాటర్ని మిక్స్ చేసిన తర్వాత ఏం చేసిండు? హీట్ చేసిన తర్వాత మనకు ఫైనల్ ప్రోడక్ట్ అనేది వచ్చింది. దాన్ని మనం సిమెంట్ అని అన్నాం. ఓకే, ఇంట్రొడక్షన్ అయిపోయిన తర్వాత ఏంది మరి సిమెంట్ లేకంటే ముందు 1824 కంటే బిఫోర్ మరి ఏం యూజ్ చేసినాం సార్? క్లే అనేది బైండింగ్ మెటీరియల్గా యూజ్ చేసినాం అనేది కూడా మనం డిస్కస్ చేసుకున్నాం. నెక్స్ట్ అయితే టైప్స్ ఆఫ్ మెటీరియల్ మనం ఎర్త్ పైన మనకు ఆక్సైడ్స్ అనేవి ఎగ్జిస్ట్ అవుతాయి. లైమ్, సిలికా, అల్యూమినియం, ఐరన్ ఆక్సైడ్, మెగ్నీషియం ఇవన్నీ ఎగ్జిస్ట్ అవుతాయి. ఏవైతే మేజర్ ఎగ్జాంపుల్ క్యాల్కేరియస్ మెటీరియల్ అంటే ఏంటిది? లైమ్ అనేది మేజర్ కాన్స్టెంట్లో ఉందనుకో దాన్ని మనం క్యాల్కేరియస్ మెటీరియల్. అర్జిలిసియస్ అంటే సిమిలర్గా Al2O3 అనేది ఎక్కువగా ఉందనుకో మనం దాన్ని ఏమంటాం? అర్జిలిసియస్ మెటీరియల్. సిలిసియస్ అంటే ఏంటిది? సిలికా కాంపౌండ్ అనేది మేజర్గా ఉందనుకో దాన్ని సిలిసియస్ మెటీరియల్ అని కూడా అని అంటాం అన్నమాట. ఇవి టైప్స్ ఆఫ్ మెటీరియల్. నెక్స్ట్ నిన్న మనం ఏం చేసినాం? మ్యానుఫ్యాక్చరింగ్ ఆఫ్ సిమెంట్ కూడా చూసాం. మ్యానుఫ్యాక్చరింగ్ సిమెంట్లో ఏం చేసినాం? ఫస్ట్ రా మెటీరియల్ మనకు కావాలి. ఆ రా మెటీరియల్ ఏంటిది? ఒక రా మెటీరియల్ ఏంటి మనకు రా మెటీరియల్స్లో మనం ఏం చేస్తాం? క్యాల్కేరియస్ మెటీరియల్ మనం తీసుకొస్తాం. అండ్ నెక్స్ట్ తర్వాత ఏంది? అర్జిలిసియస్ మెటీరియల్ తీసుకొస్తాం. ఇప్పుడు క్యాల్కేరియస్ మెటీరియల్ అంటే ఏంటి? లైమ్ స్టోన్. అండ్ అర్జిలిసియస్ అంటే ఏంటి? క్లే. ఇవి రెండు తీసుకొచ్చి ఏం చేస్తాం? మనం కరెక్ట్ ప్రపోర్షన్స్లో మిక్స్ చేస్తాం. కరెక్ట్ ప్రపోర్షన్ ఎందుకనేది కూడా నేను చెప్పిన. ఎందుకు కరెక్ట్ ప్రపోర్షన్? ఈ కరెక్ట్ ప్రపోర్షన్ అనేది ఏంటంటే ఈ ప్రపోర్షన్ మీదనే మనం ప్రాపర్టీస్ ఆఫ్ ఏ సిమెంట్ అనేది డిపెండ్ అవుతుంది. ఏంటిది? ప్రాపర్టీస్ ఆఫ్ ఏ సిమెంట్ అనేది డిపెండ్ అవుతుంది. సో అందుకు మనం కరెక్ట్ ప్రపోర్షన్ తీస్తాం. అవి తీసుకున్న తర్వాత ఏం చేస్తాం? క్రషింగ్ చేస్తాం. తర్వాత మనం వాటర్ని యాడ్ చేస్తాము. అండ్ నెక్స్ట్ తర్వాత మనం ఏం చేస్తాం? హీటింగ్ అనేది చేస్తాం. ఈ హీటింగ్ని ఏమనంటాము అంటే టెక్నికల్గా మనము క్యాల్సినేషన్ అని అంటాం. ఏమంటాం? టెక్నికల్గా క్యాల్సినేషన్ అంటాం. క్యాల్సినేషన్ అంటే ఇవాళ నేను చెప్పిన మ్యానుఫ్యాక్చరింగ్ ఆఫ్ సిమెంట్లో మనం 2 టాపిక్స్ డిస్కస్ చేద్దామని చెప్పిన ఇన్ డీటెయిల్గా. ఎందుకు సార్ అవి 2 టాపిక్స్ని మీరు అలా చెప్తున్నారు అని అంటే ఆ 2 టాపిక్స్ ఏంటంటే ఫస్ట్ క్యాల్సినేషన్, అనదర్ వన్ ఏంటంటే జిప్సమ్. ఈ జిప్సమ్కి క్యాల్సినేషన్కి ఒక ఇంపార్టెన్స్ ఉంది. ఏం ఇంపార్టెన్స్ సార్? ఈ 2 టాపిక్స్ మనం ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్లో చాలా ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేయడం జరిగింది అన్నట్టు. ప్రీవియస్ ఇయర్లో చాలా ఎక్కువ కాన్సన్ట్రేట్ జరిగింది. అందుకు మనం క్యాల్సినేషన్ అంటే ఏంటిది? ఏ టెంపరేచర్ కాడ జరుగుతుంది? క్యాల్సినేషన్స్లో ఏ లైన్ ఫామ్ అవుతుంది? ఏ గ్యాస్ ఎవాల్వ్ అవుతుంది అనేది మనము ఇది క్యాల్సినేషన్లో చూసుకుంటాం. అండ్ నెక్స్ట్ తర్వాత జిప్సమ్ అనేది చూస్తాం. మరి జిప్సమ్ ఎందుకు యాడ్ చేయాలి సార్? వేరే యాడ్ చేయొచ్చు కదా సార్? మరి జిప్సమ్ని 2-3% యాడ్ చేయాలి సార్ అని నేను చెప్పాను. ఎందుకు 2-3% యాడ్ చేయాలి సార్? మరి ఎక్సెస్ యాడ్ చేస్తే ఏమవుతుంది సార్? ఆ ప్రాబ్లం ఏంటి? నెక్స్ట్ జిప్సమ్ యాడ్ చేయడం వల్ల ఏమేమి జరుగుతుంది? ఆ జిప్సమ్ యాడ్ చేయడం వల్ల మనకి ఏం జరుగుతుంది? అంటే సిమెంట్లో యాడ్ చేస్తున్నాం కదా, ఆ సిమెంట్ యాడ్ చేయడం వల్ల అది ఎలా ఫామ్ అవుతుంది? ఎలా యాక్ట్ అవుతుంది? ఏం చేస్తుంది? దాని యొక్క ఫంక్షనింగ్ ఏందనేది మనం ఇక్కడ చూసుకుంటాం. ఇది 2. దాంతోపాటు అది అయిపోయిన తర్వాత ఈ క్యాల్సినేషన్, నెక్స్ట్ తర్వాత మ్యానుఫ్యాక్చరింగ్ ఆఫ్ సిమెంట్ జిప్సమ్ అనేది చూసాం. నెక్స్ట్ తర్వాత మ్యానుఫ్యాక్చరింగ్ ఆఫ్ సిమెంట్ అనేది 2 మెథడ్స్లో డివైడ్ అయింది. ఒకటి డ్రై ప్రాసెస్ ఉంటుంది, ఒకటి వెట్ ప్రాసెస్ ఉంటుంది. వీటితో పాటు మనము కాన్స్టెంట్స్ ఆఫ్ ది సిమెంట్ చూసుకుందాం. అండ్ నెక్స్ట్ తర్వాత
క్లింకర్ కాంపోజిషన్ కూడా చూసుకుందాం ఇవాళ. సో ఫస్ట్ టాపిక్ ఏందని చెప్పిన క్యాల్సినేషన్స్లో మనము క్యాల్సినేషన్ అనే టాపిక్ చూసుకుందామని చెప్పిన. సో ఫస్ట్ డెఫినేషన్ చూద్దామండి. క్యాల్సినేషన్ అంటే ఏంటంటే హీటింగ్ ఆఫ్ ఏ సబ్స్టాన్స్ అప్ టు ఏ హై టెంపరేచర్ బట్ బిలో మెల్టింగ్ పాయింట్. మీరు ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్ ఏంటంటే బిలో మెల్టింగ్ పాయింట్ గుర్తుపెట్టుకోవాలండి. సార్ బిలో మెల్టింగ్ పాయింట్ ఎందుకు గుర్తుపెట్టుకోవాలి సార్? మనము క్యాల్సినేషన్లో ఏం చేస్తాము అంటే ఫ్యూజన్ అనేది అవుతుంది. సార్ ఫ్యూజన్ అంటే ఏంటి సార్? ఫ్యూజన్ అంటే ఏంటంటే బిలో ద మెల్టింగ్ పాయింట్ చేసినప్పుడు ఫ్యూజన్ పార్టికల్స్ అనేవి ఫ్యూజన్ జరుగుతాయి. ఫ్యూజన్ అంటే ఏంటిది? జాయినింగ్ ఆఫ్ ఏ సాలిడ్ పార్టికల్స్. జాయినింగ్ ఆఫ్ సాలిడ్ పార్టికల్స్. సార్ మరి మనం ఒక డౌట్ సార్, మెల్టింగ్ పాయింట్ వరకు మెల్టింగ్ పాయింట్లో మనం హీటింగ్ అనేది చేసినాం అనుకో, ఆ టూ పార్టికల్స్ ఏమైతే అంటే ఏ అండ్ బి పార్టికల్స్ అంటే ఏమైతే అంటే లిక్విడ్ ఫామ్లో మెల్ట్ అయ్యి లిక్విడ్ కన్వర్ట్ అవుతాయి. అంటే లిక్విడ్ కన్వర్ట్ అయినప్పుడు మనకి సిమెంట్ అనేది ఫామ్ అవుతుంది. ఎగ్జాక్ట్లీ ఫామ్ కాదు. సో అందుకే మనం ఏంటంటే ఫ్యూజన్ చేయడం వల్ల ఏమవుతుంది, టూ సాలిడ్స్ అనేవి మనకు ఇట్లా బైండ్ అవుతాయి అన్నట్టు. ఇట్లా బైండ్ అవ్వడం వల్ల ఈ టూ పార్టికల్స్ని ఏం చేస్తాం మనము క్లింకర్స్ లాగా ఫామ్ అవుతుంది. అవునా కదా? క్లింకర్స్ లాగా ఫామ్ అయినప్పుడు ఏం చేస్తాం, మళ్ళీ దాన్ని మనం పల్వరైజ్ చేస్తాం. పల్వరైజ్ చేసేస్తాం, దాంట్లో మనము జిప్సమ్ అనేది యాడ్ చేస్తాం అండ్ నెక్స్ట్ తర్వాత ప్యాకింగ్ చేస్తాం. ఇది మన ప్రాసెస్ కదా. సో అలానే మనం ఫ్యూజన్ అనేది ఎందుకు చేస్తున్నాము, టూ సాలిడ్ పార్టికల్స్ అనేవి జాయిన్ చేయడానికి కోసం మాత్రమే మనము ఫ్యూజన్ అనేది చేస్తాం. ఓకేనా? అర్థమైందా అండి? ఫ్యూజన్ అనేది ఎందుకు బిలో మెల్టింగ్ పాయింట్ చేస్తాం అనేది. నెక్స్ట్ తర్వాత ఈ క్యాల్సినేషన్ అనేది ఏం ఇంపార్ట్ చేస్తుందనంటే, క్యాల్సినేషన్ అనేది ఇట్ ఎనేబుల్స్ ద సబ్స్టాన్స్ టు ఫ్యూజ్. చెప్పాను కదా ఇంతకుముందు ఫ్యూజన్ చేస్తుందని. ఎగ్జాక్ట్లీ. సో ఇప్పుడు క్యాల్సినేషన్ ప్రాసెస్ రాస్తాను ఇక్కడ చూడండి. CaCO3 హీటింగ్ ఎట్ హై డిగ్రీ టెంపరేచర్. హీటింగ్ ఎట్ హై డిగ్రీ టెంపరేచర్. హై డిగ్రీ టెంపరేచర్ కాడ మనం హీట్ చేసాం అనుకోండి. ఇది ఏంటిది? ఇది లైమ్ స్టోన్. అవునా? లైమ్ స్టోన్. ఓకే. ఈ లైమ్ స్టోన్ అనేది ఏంటంటే మనకు ఒక సింపుల్ కాంపౌండ్ లాగా ఫామ్ అవుతుంది. ఒకటి ఏం ఫామ్ అవుతుంది, క్విక్ లైమ్, అండ్ అనదర్ వన్ ఏంటంటే CO2 గ్యాస్ ఎవాల్వ్ అవుతుంది. చెప్పాను మీకు క్యాల్సినేషన్ వల్ల ఏ లైమ్ ఫామ్ అవుతుంది, ఒకటి క్విక్ లైమ్. ఏంటిది అది? ఇది గుర్తుపెట్టుకోవాలండి పక్కా, ఇది చాలా ఇంపార్టెంట్ అండి. ఏం లైమ్ ఇది? క్విక్ లైమ్. క్విక్ లైమ్ ఈజ్ ఆల్సో కాల్డ్ యాజ్ కాస్టిక్ లైమ్. ఏంటిది ఇది? కాస్టిక్ లైమ్. కాస్టిక్ లైమ్. క్విక్ లైమ్ ఫామ్ అవుతుంది. నెక్స్ట్ తర్వాత CO2 గ్యాస్ అనేది ఎవాల్వ్ అవుతుంది. సార్ ఇక్కడ హై డిగ్రీ టెంపరేచర్ ఉన్నారు కదా సార్, మరి హై డిగ్రీ టెంపరేచర్ అంటే ఎంత సార్? 1300 డిగ్రీ సెల్సియస్ నుంచి 1500 డిగ్రీ సెల్సియస్ వరకు మనం రా మెటీరియల్స్ని మనం ఏం చేస్తామంటే హీట్ చేస్తాం. ఓకేనా? ఇది ఒక టెంపరేచర్ గుర్తుపెట్టుకోవాలి. అండ్ నెక్స్ట్ తర్వాత క్యాల్సినేషన్ వల్ల ఏ లైమ్ ఫామ్ అవుతుంది, కాస్టిక్ లైమ్ ఆర్ క్విక్ లైమ్ ఫామ్ అవుతుంది. నెక్స్ట్ తర్వాత క్యాల్సినేషన్ వల్ల ఏ గ్యాస్ ఎవాల్వ్ అవుతుంది, CO2 గ్యాస్ అనేది ఎవాల్వ్ అవుతుంది. ఇవి మూడు మీరు గుర్తుపెట్టుకోవాలి. సార్ ఇప్పుడు ఇంకోటి ఇక్కడ క్యాల్సినేషన్ వల్ల ఇది కాంప్లెక్స్ కాంపౌండ్. ఈ కాంప్లెక్స్ కాంపౌండ్ అనేది బ్రేక్స్ ఇంటూ సింపులర్ కాంపౌండ్ లాగా చేస్తుంది అన్నట్టు. ఓకేనా? క్యాల్సినేషన్ వల్ల ఏమవుతుంది ఇక్కడ చూడు, టెంపరేచర్ ఈజ్ కెప్ట్ అరౌండ్ 1300 to 1500 degrees. అండ్ నెక్స్ట్ తర్వాత ఇన్ దిస్ ప్రాసెస్ గ్యాస్ CO2 ఈజ్ ఎవాల్వ్డ్. ఓకేనా? ఈ మూడు టాపిక్స్ మనం డిస్కస్ చేసాం. నెక్స్ట్ తర్వాత అర్థమైందండి? ఇది ఓకే. ఇప్పుడు వీడి వరకు అర్థమైంది. నెక్స్ట్ తర్వాత నేను ఏం చెప్పిన, క్విక్ లైమ్ ఈజ్ అప్టైన్డ్ బై విచ్ ప్రాసెస్, క్యాల్సినేషన్ ప్రాసెస్. క్యాల్సినేషన్ ప్రాసెస్ వల్ల మనకి క్విక్ లైమ్ ఫామ్ అవుతుంది. ఈ క్విక్ లైమ్ ఈజ్ ఆల్సో కాల్డ్ యాజ్ కాస్టిక్ లైమ్. ఇది ప్రాసెస్ చెప్పాను కదండి, ఈ ప్రాసెస్ గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా? ఇదేంది లైమ్ స్టోన్, అండ్ ఇదేంది క్విక్ లైమ్, ఇదేంది CO2 కార్బన్ డైఆక్సైడ్ అనేది క్యాల్సినేషన్. ఈ క్యాల్సినేషన్లో ఇంతకుముందు ఏమేమి క్వశ్చన్లు అడిగిండంటే ఒకటి చెప్తాను చూడండి. ఇది ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్. ఇది ప్రీవియస్ ఇయర్లో అడిగిన క్వశ్చన్ ఇది. ఓకేనా? నెక్స్ట్ తర్వాత టెంపరేచర్, ఇది ఒకటి. ఎంత టెంపరేచర్ మనం మెయింటైన్ చేస్తాం క్యాల్సినేషన్ ప్రాసెస్లో. అండ్ నెక్స్ట్ తర్వాత ఇంకేంది, ఏ గ్యాస్ ఎవాల్వ్ అవుతుంది, ఇది ఒకటి. మళ్ళీ తర్వాత దాంతోపాటు ఒక డెఫినేషన్ గుర్తుపెట్టుకోండి. ఈ మూడు మ్యాండేటరీ గుర్తుపెట్టుకోండి. దాంతోపాటు ఇవి కూడా చూసుకోవాలి. సో ఇవి ప్రీవియస్ ఇయర్లో అడిగిన క్వశ్చన్స్ అన్నారు. సో ఇది ఏ క్వశ్చన్స్లో అడిగాడు ప్రీవియస్ ఇయర్లో, ఒక స్టేట్ పబ్లిక్ సర్వీస్లో ఒక క్వశ్చన్ అనేది అడిగాడు. ఇది SSC JEEలో అడిగాడు. ఇది SSC JEEలో అడిగాడు. SSC JEEలో ఇది కూడా SSC JEEలో అడిగాడు అన్నట్టు. ఇది కూడా SSC JEEలో అడిగాడు. ఓకేనా? ఇది క్యాల్సినేషన్. నెక్స్ట్ ఏంటిదనంటే, సార్ మరి జిప్సమ్ అనేది యాడ్ చేయమన్నారు సార్. మనం మ్యానుఫ్యాక్చరింగ్ ఆఫ్ సిమెంట్లో మనం జిప్సమ్ అనేది యాడ్ చేస్తాం.
వై వి యాడ్ జిప్సమ్ ఇన్ సిమెంట్ సార్? ఎందుకు మనం జిప్సమ్ యాడ్ చేయాలి సార్ అనేదానికి ఇక్కడ సొల్యూషన్ ఉంది. ఇక్కడ చూడండి, జిప్సమ్ ఎందుకు యాడ్ చేయాలి? సో ఫస్ట్ నేను ఏం చెప్పిన, జిప్సమ్ ఈజ్ ఏ మినరల్ అడ్మిక్చర్ అని చెప్పినా లేదా? సార్ మీకు డౌట్ రావచ్చు, వాట్ ఈజ్ మీన్ బై మినరల్ అడ్మిక్చర్ సార్? అడ్మిక్చర్ ఈజ్ యాడెడ్ యాడింగ్ డ్యూరింగ్ మ్యానుఫ్యాక్చరింగ్ ఆఫ్ సిమెంట్. సిమెంట్ మ్యానుఫ్యాక్చర్ చేసేటప్పుడు యాడ్ చేసే అడ్మిక్చర్ని ఏమంటామంటే, ఏదైనా కెమికల్ని, దాన్ని ఏమంటామంటే మినరల్ అడ్మిక్చర్ అని అంటాం. ఓకేనా? మినరల్ అడ్మిక్చర్ అంటే మీకు అర్థమైపోయింది. సార్ జిప్సమ్ యాడ్ చేయడం వల్ల ఏం జరుగుతుంది సార్? జిప్సమ్ అనేది ఏం చేస్తుంది అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు మ్యానుఫ్యాక్చరింగ్ ఆఫ్ సిమెంట్లో ఏం చెప్పాను నీకు, మనం హీట్ చేసినప్పుడు మనకు అక్కడ నుంచి క్లింకర్స్ అనేవి ఫామ్ అవుతాయి సార్. ఆ క్లింకర్స్ అనేవి ఫామ్ అయినప్పుడు ఏమైతే, ఆ క్లింకర్స్కి అనేది ఏముంటుందంటే, క్లింకర్స్కి హై ఎఫినిటీ టు అబ్జర్వ్ ద మాయిశ్చర్. అంటే క్లింకర్స్కి ఏముంటుంది, హై ఎఫినిటీ టు అబ్జర్వ్ ద మాయిశ్చర్ కదా. మాయిశ్చర్ని అబ్జర్వ్ చేసే కెపాసిటీ ఎక్కువ ఉంటుంది కాబట్టి దాని యొక్క రియాక్షన్ అది అబ్జర్వ్ చేయడం వల్ల ఏమవుతుంది, రియాక్షన్ అనేది చాలా తొందరగా జరుగుతుంది, హీట్ అనేది హైగా ఇవాల్వ్ అవుతుంది. ఈ అన్నిటిని మనం ఏం చేస్తాం, స్టెబిలైజ్ చేయడానికి, టు స్టెబిలైజ్ ద రియాక్షన్ చేయడానికి మనం ఏం యూజ్ చేస్తున్నాం, జిప్సమ్ అనే కెమికల్ మినరల్ అడ్మిక్చర్ అనేది యాడ్ చేస్తున్నాం. సో అది ఇక్కడ అదే రాశాను చూడండి. ఇక్కడ టు స్టెబిలైజ్ ద రియాక్షన్ ఆఫ్ ఎ సిమెంట్ విత్ వాటర్. సో రియాక్షన్ అనేది నువ్వు తగ్గిస్తున్నప్పుడు ఏమవుతుంది, అక్కడ నీకు టు ఇంక్రీజ్ ద సెట్టింగ్ టైమే కదా. ఎస్, టు రియాక్షన్ తగ్గిస్తుందంటే ఏమవుతుంది, సెట్టింగ్ టైం అనేది ఇంక్రీజ్ అవుతుంది. సో ప్రీవియస్ ఇయర్లో క్వశ్చన్ అడిగింది అన్నట్టు, జిప్సమ్ యాడ్ చేయడం వల్ల ఏం ఇంక్రీజ్ అవుతుంది, ఇనిషియల్ సెట్టింగ్ టైం అనేది ఇంక్రీజ్ అవుతుంది. ఇది మెయిన్గా గుర్తుపెట్టుకోవాల్సింది. సో ఇంకో క్వశ్చన్, ఇది కూడా ఇంపార్టెంట్ క్వశ్చన్, ఇంతకుముందు కూడా అడిగాడు. జిప్సమ్ ఈజ్ యూజ్డ్ ఇన్ సిమెంట్, ఇది ఇక్కడ టైపింగ్ మిస్టేక్ పడ్డదండి. జిప్సమ్ ఈజ్ యూజ్డ్ ఇన్ సిమెంట్ మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ యాక్ట్ యాజ్ ఏ రిటార్డర్. జిప్సమ్ అనేది మ్యానుఫ్యాక్చరింగ్ ఆఫ్ సిమెంట్లో మనం యాడ్ చేస్తాం కదా, అది ఎలా యాక్ట్ అవుతుంది, జిప్సమ్ ఈజ్ యాక్ట్ యాజ్ ఏ రిటార్డర్ లాగా యాక్ట్ అవుతుంది. సార్ మరి రిటార్డర్ అంటే ఏంటి సార్? రిటార్డర్ అంటే ఏంటిదంటే, దీస్ ఆర్ అడ్మిక్చర్ దట్ స్లో డౌన్ ద ప్రాసెస్ ఆఫ్ హైడ్రేషన్ హీట్ ఆఫ్ హైడ్రేషన్ని స్లో డౌన్ చేస్తుంది అన్నట్టు. సో స్లో డౌన్ చేయడం వల్ల ఏమవుతుంది మనకి ఇక్కడ, రిజల్టింగ్ ఇంక్రీజింగ్ ద సెట్టింగ్ టైం. ఓకేనా? సేమ్ మన జిప్సమ్ అనేది ఏవైతే ఫంక్షన్స్ ఉన్నాయో అవే ఫంక్షన్స్ మనకు రిటార్డర్లో ఉంటాయి అన్నట్టు. సార్ ఎగ్జాంపుల్స్ ఏంటి సార్? షుగర్ అండ్ కార్బోజైలిక్ యాసిడ్ అండ్ జిప్సమ్ అండ్ ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్, ఇవన్నీ ఏంటి, రిటార్డర్స్. సార్ షుగర్ ఏంటి సార్? మీరు ఎప్పుడైనా కాంక్రీట్ మ్యానుఫ్యాక్చర్ చేసేటప్పుడు, ఎప్పుడైనా మీ విలేజ్ దగ్గరలో కానీ మీ ఇంట్లో కానీ ఎక్కడైనా స్లాబ్ అనేది మ్యానుఫ్యాక్చరింగ్ అనేది అంటే వేయడం అనేది చేస్తున్నారు అనుకోండి, స్లాబ్ వేస్తున్నారు అనుకోండి, ఎప్పుడైనా మీరు టీ తాగేటప్పుడు అందులో పడిపోయింది అనుకోండి, అది ఎలా యాక్ట్ అవుతుంది, రిటార్డర్లా యాక్ట్ అవుతుంది. అప్పుడు నువ్వు ఆటోమేటిక్గా దాని ఏమవుతుంది, దాని యొక్క ఇనీషియల్ సెట్టింగ్ టైం అనేది ఇంక్రీజ్ చేస్తున్నట్టు, అంతే. ఎగ్జాంపుల్ అది చెప్పాను. నెక్స్ట్ తర్వాత, కామన్లీ యూజ్డ్ ఇన్ ద హాట్ వెదర్ కండిషన్స్. ఎక్కడ యూజ్ చేస్తామంటే ఇది కామన్గా హాట్ వెదర్ కండిషన్స్. సార్ హాట్ వెదర్ కండిషన్లో ఎందుకు యూజ్ చేయాలి సార్? అక్కడ ఏమవుతుందంటే హీట్ ఆఫ్ హైడ్రేషన్ అనేది టెంపరేచర్ పైన డిపెండ్ అవుతుంది. ఇప్పుడు టెంపరేచర్ ఎక్కువైంది అనుకో, హీట్ ఆఫ్ హైడ్రేషన్ ఇంక్రీజ్ అవుతుంది కదా. మనం ఏం చేయాలి, జిప్సమ్ యాడ్ చేయడం వల్ల స్లో డౌన్ ద రియాక్షన్ తగ్గించాలంటే ఏంటిది, మనం ఇక్కడ హాట్ వెదర్ కండిషన్స్లో యూజ్ చేసాం అనుకో, దాని యొక్క ప్రాసెస్ అనేది మనం తగ్గించవచ్చు. నెక్స్ట్ తర్వాత, టు ప్రివెంట్ ద ఫార్మేషన్ ఆఫ్ ది కోల్డ్ జాయింట్స్ని కూడా మనం ప్రివెంట్ చేయొచ్చు దీన్ని యాడ్ చేయడం వల్ల. నెక్స్ట్ ఏంటిదంటే, ఇది ఎక్కడెక్కడ యూజ్ చేస్తాం, కామన్లీ యూజ్డ్ ఇన్ ద రెడీ మిక్స్డ్ కాంక్రీట్ ప్లాంట్. సార్ ఎందుకు సార్ రెడీ మిక్స్డ్ కాంక్రీట్ ప్లాంట్? నువ్వు ఒక దగ్గర కాంక్రీట్ అనేది మ్యానుఫ్యాక్చర్ చేస్తావు, అంటే ప్రిపేర్ చేస్తావు, ఇంకో దగ్గర తీసుకెళ్ళాలంటే నీకు సర్టెన్ టైం అంటే ఒక టైం అనేది ఉండాలి. ఒక టైం లేదనుకో, ఆ వితిన్ టైంలోనే అది మ్యానుఫ్యాక్చరింగ్ అయ్యి సెట్టింగ్ అయ్యి హార్డెండ్ అయింది అనుకో, దానివల్ల నీకేం లాభం ఉందా? లేదు. సో అలాంటి సిచ్యువేషన్స్లో రెడీ మిక్స్డ్ కాంక్రీట్లో మనం జిప్సమ్ అనే రిటార్డర్ అనేది యూజ్ చేయడం వల్ల దాని యొక్క ఇనీషియల్ సెట్టింగ్ టైం అనేది మనం ఇంక్రీజ్ చేయడం అనేది జరుగుతుంది అన్నట్టు. సో అందుకు మనం యూజ్ చేస్తాం. నెక్స్ట్ తర్వాత, C3A అంటే ఇదేంటిది, ఇది బోక్స్ కాంపౌండ్ అండి. ఇది మనం డీటెయిల్గా చెప్తాను. జిప్సమ్ వచ్చింది కాబట్టి ఇవన్నీ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్లు ఒక్కొక్కటి అడిగింది కాబట్టి దాన్ని నేను ఇట్లా స్టేట్మెంట్ వైజ్గా రాసి పెట్టాను. సో ఇది నేను మళ్ళీ డీటెయిల్గా క్లింకర్స్ కాంపోజిషన్లో చెప్తాను. దీన్ని ఏమంటామంటే, ఉంది కదా, ఉంటే ట్రై కాల్షియం అల్యూమినేట్ సిమెంట్. ట్రై కాల్షియం అల్యూమినేట్ సిమెంట్ రియాక్ట్స్ ర్యాపిడ్లీ విత్ వాటర్ అండ్ రెస్పాన్సిబుల్ ఫర్ ద ఫ్లాష్ సెట్టింగ్ అంటే ఏంటిది, ఫాల్స్ సెట్టింగ్ అన్నట్టు. ఫాల్స్ సెట్టింగ్ అంటే ఏంటంటే, తక్కువ టైంలోనే
వాటర్ అనేది సిఏ త్రీ అనే సి3ఏ అనేది ఏంటంటే ఒక క్లింకర్ కాంపోజిషన్ అండి. ఆ క్లింకర్ కాంపౌండ్ అనేది ఏమవుతుందంటే వాటర్తో ర్యాపిడ్గా రియాక్ట్ అవుతుంది. ఆ ర్యాపిడ్గా రియాక్ట్ అవ్వడం వల్ల ఏమవుతుంది, సెట్టింగ్ టైం అనేది తగ్గుతుంది అన్నట్టు. సెట్టింగ్ అనేది తగ్గడం వల్ల ఏమవుతుంది, తొందరగా సెట్టింగ్ అవుతుంది. తొందరగా సెట్టింగ్ అవ్వడం వల్ల ఏమవుతుంది, అది ఫాల్స్ సెట్టింగ్. అంటే ఇప్పుడు సెట్టింగ్ కాగానే దానికి ప్రాపర్ స్ట్రెంత్ అనేది డెవలప్ కాదన్నట్టు. ప్రాపర్ టైం స్ట్రెంత్ అనేది డెవలప్ కాకపోవడం వల్ల దాని యొక్క స్ట్రెంత్ అనేది డెవలప్ అవ్వకపోతే ఏమవుతుంది, లోడ్ అప్లై అయ్యాక దాని యొక్క లోడ్ క్యారింగ్ కెపాసిటీ తగ్గుతుంది. అది మెయిన్ అన్నట్టు. సో ఇక్కడ ఏంటంటే జిప్సమ్ యాడ్ చేయడం వల్ల gypsum is added to water content water gypsum is added to the cement added to the cement added to the cement to counteract the C3A to prevent the flash setting. అంటే ఏం చేస్తుంది, జిప్సమ్ యాడ్ చేయడం వల్ల కౌంట్రాక్ట్ చేస్తుంది అన్నట్టు. C3Aని కౌంట్రాక్ట్ చేసి ఏం చేస్తుంది, ఫ్లాష్ సెట్టింగ్ కాకుండా ప్రివెంట్ చేస్తుంది. ఇది గుర్తుపెట్టుకోవాలి. C3A అనేది ర్యాపిడ్గా వాటర్తో రియాక్ట్ అయ్యి ఫ్లాష్ సెట్టింగ్ చేస్తుంది. ఇది కూడా క్వశ్చన్. అండ్ నెక్స్ట్ జిప్సమ్ యాడ్ చేయడం వల్ల ఏమవుతుంది, కౌంట్రాక్ట్ చేసి ప్రివెంట్ ద ఫ్లాష్ సెట్టింగ్. ఇది ఒకటి. నెక్స్ట్ తర్వాత సార్ మీరు చెప్పారు సార్, ఏం చెప్పారు, 2 to 3% యాడ్ చేయమని చెప్పారు సార్ జిప్సమ్. ఎందుకు యాడ్ చేయాలి సార్? ఎస్, దానికి రీజన్ ఉంది. ఎందుకు యాడ్ చేయాలంటే జిప్సమ్ అనేది మనం సిమెంట్లో యాడ్ చేసేటప్పుడు ఇన్ ద ఫార్మ్ ఆఫ్ కాల్షియం సల్ఫేట్ లాగా యాడ్ చేస్తాం. కాల్షియం సల్ఫేట్ లాగా యాడ్ చేస్తాం. ఈ కాల్షియం సల్ఫేట్ లాగా యాడ్ చేయడం వల్ల ఏమవుతుంది అని అంటే సల్ఫేట్స్ వస్తాయి కదా. ఈ సల్ఫేట్స్ అనేది ఏం చేస్తాయి అంటే సల్ఫేట్ అటాక్కి రీజన్ అయితే సల్ఫేట్ అటాక్ చేయడానికి కారణం. అంటే మీకు ఇప్పుడు ఎప్పుడైనా 2 to 3% యాడ్ చేసినప్పుడే కౌంట్రాక్ట్ అవుతుంది దీన్ని. ఇంకోటి గుర్తుపెట్టుకోండి, సల్ఫేట్ అటాక్కి మెయిన్ రీజన్ ఏంటంటే C3A. ఇది మీకు తర్వాత వస్తుంది. సల్ఫేట్ అటాక్ అనేది మెయిన్గా దేని వల్ల అవుతుందనంటే C3A వల్లనే అవుతుందన్నమాట. ఇదాన్ని 2 to 3% యాడ్ చేయడం వల్లనే మనకు అది ప్రివెంట్ చేస్తుంది. ఇప్పుడు ఎబో యాడ్ చేసినాం అనుకో సల్ఫేట్స్ ఇంట్రడ్యూస్ అవుతాయి కదా కాంక్రీట్లో. అప్పుడు సల్ఫేట్స్ ఇంట్రడ్యూస్ అయితే అప్పుడు సల్ఫేట్ అటాక్ కూడా వస్తుంది కదా. సో అందుకు ఇది తక్కువ యాడ్ చేయాలి, 2 to 3% యాడ్ చేయాలి. అగైన్ ఒకవేళ ఎక్సెస్ జిప్సమ్ మేక్స్ అన్సౌండ్. సో జిప్సమ్ ఈజ్ యాడెడ్ టు ద క్లింకర్ షుడ్ నాట్ బి గ్రేటర్ దెన్ 2 to 3%. ఏం చేస్తాం, ఎక్కువ యాడ్ చేస్తే అన్సౌండ్నెస్ అని వస్తుంది. మరి సౌండ్నెస్ అంటే ఏంటి సార్? సౌండ్నెస్ అంటే ఏంటిది అంటే ఇట్ ఈజ్ ఎబిలిటీ టు రెసిస్ట్ ద వాల్యూమ్ చేంజ్. సో రీటైన్ ద వాల్యూమ్ చేంజ్ అంటే సిమెంట్ అనేది వాల్యూమ్ అనేది చేంజ్ కాకుండా ఉండేదాన్ని ఏమంటామంటే సౌండ్నెస్ అంటాం. అన్సౌండ్నెస్ అంటే ఏంటిది, ఒక సిమెంట్ యొక్క వాల్యూమ్ని అది చేంజ్ అవుతుంది అన్నట్టు. ఈ జిప్సమ్ అనేది ఎక్సెస్ యాడ్ చేయడం వల్ల స్వెల్లింగ్ అవుతుంది. అంటే అన్సౌండ్నెస్ అంటే ఇంక్రీజ్ అవుతుంది. వాల్యూమ్ ఆఫ్ ఎ సిమెంట్ అనేది ఇంక్రీజ్ అయ్యి అక్కడ స్వెల్లింగ్ అయ్యి ఏమవుతుంది, క్రాక్స్ అనేది డెవలప్ అవుతాయి. క్రాక్స్ అనేది డెవలప్ అవ్వడం వల్ల దాని యొక్క స్ట్రెంత్ కూడా డిక్రీజ్ అవుతుంది. అండ్ సల్ఫేట్ అటాక్ కూడా జరుగుతున్నారు. ఇది జిప్సమ్ టాపిక్. ఓకేనా. జిప్సమ్ అనేది అందరికి అర్థమైంది కదా. ఈ జిప్సమ్ అనే టాపిక్ నుంచి చాలా టైమ్స్ క్వశ్చన్ అడిగాడు, ఎలా అసలు జిప్సమ్ అనేది ఎలా యాక్ట్ అవుతుంది అండ్ రిటార్డ్ ఎలా యాక్ట్ అవుతుంది. నెక్స్ట్ తర్వాత జిప్సమ్ అనేది దేన్ని ప్రివెంట్ చేస్తుంది, C3Aని ప్రివెంట్ చేస్తుంది, ఫ్లాష్ సెట్టింగ్ని ఆపుతుంది, ఎక్సెస్ యాడ్ చేయడం వల్ల అన్సౌండ్నెస్ అవుతుంది, ఇంక్రీజింగ్ ద సెట్టింగ్ టైం. దీంట్లో గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్ ఇది ఒకటి, మినరల్ అడ్మిక్చర్ ఒకటి. నెక్స్ట్ యాక్ట్ యాజ్ ఏ రిటార్డర్. అండ్ నెక్స్ట్ తర్వాత ఎక్కడెక్కడ యూజ్ చేస్తాం అనేది అంత అవసరం లేదు. ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి, ఇది ఒకటి మెయిన్గా గుర్తుపెట్టుకోవాల్సింది. ఇవి 6 టాపిక్స్ పక్కా గుర్తుపెట్టుకోవాల్సింది. ఇవన్నీ ప్రీవియస్ ఇయర్ అడిగిన క్వశ్చన్సే. ఇవన్నీ SSCJలో అడిగిండు, మళ్ళీ తర్వాత ఏఈలలో అడిగిండు అట్లా. ఓకేనా. ఇవి మెయిన్గా చూసుకోవాలి. ఇప్పుడు ఏం చేస్తున్నాం మనము, మ్యానుఫ్యాక్చరింగ్ ఆఫ్ సిమెంట్లో 2 టాపిక్స్ డిస్కస్ చేయాలని చెప్పిన. ఆ 2 టాపిక్స్ అయిపోయినాయి. అవి ఎందుకు ఇంపార్టెంటో కూడా చెప్పిన, ఎన్నిసార్లు క్వశ్చన్స్ అడిగినా కూడా చెప్పిన, SSCJలో ఎంత కాన్సెప్ట్ చేస్తుండో. ఓకేనా, అయిపోయింది. ఇప్పుడు సార్ మీకు డౌట్ రావచ్చు, ఓకే సార్ మనం మ్యానుఫ్యాక్చరింగ్ ఆఫ్ సిమెంట్ చేసినాం, దాంట్లో 2 మెథడ్స్ ఉంటాయని చెప్పారు సార్. ఏంటి సార్? ఒకటి డ్రై మెథడ్ సార్. ఒకటేంటిది డ్రై మెథడ్. ఒకటేంటిది డ్రై మెథడ్. ఒకటేంటిది డ్రై మెథడ్. డ్రై మెథడ్ ఈజ్ ఆల్సో కాల్డ్ యాజ్ న్యూ మెథడ్. ఇది గుర్తుపెట్టుకోండి. ఇందులో కాంపిటేటివ్లో లైక్ ఫ్లో చార్ట్ ఏం అడగకపోతుండొచ్చు. ఏదన్నా మనము సెమ్ ఎగ్జామ్స్లో కానీ ఏవైనా యూనివర్సిటీ ఎగ్జామ్స్లలో ఎక్స్ప్లెయిన్ ద మ్యానుఫ్యాక్చరింగ్ ఆఫ్ సిమెంట్ బై ద డ్రై ప్రాసెస్ అని అడుగుతాడు అంతే. కానీ కాంపిటేటివ్లో అంత డీటెయిల్గా ఏం అడగాడు. ESE మెయిన్స్లో కానీ SSCJE మెయిన్స్లో ఇది అడిగిండు. అంతకుముందు మెయిన్స్లో కన్వెన్షనల్ ఉన్నప్పుడు అక్కడ అడిగిండు అన్నట్టు. సో ఇక్కడ ఏంటంటే డ్రై ప్రాసెస్ ఇస్ ఆల్సో కాల్డ్ న్యూ మెథడ్ అని గుర్తుపెట్టుకోండి. అండ్ డ్రై ప్రాసెస్ అనేది ఏంటంటే ఇట్ విల్ గివ్స్ క్వాలిటీ అనేది గుడ్గా ఉంటుంది అన్నట్టు. క్వాలిటీ ఆఫ్ ఏ సిమెంట్ అనేది మంచిగా ఉంటుంది. క్వాలిటీ ఆఫ్ ఏ సిమెంట్ ఈజ్ గుడ్. క్వాలిటీ ఆఫ్ ఏ సిమెంట్ అనేది గుడ్గా ఉంటుంది. ఇక్కడ మీరు ఇంకోటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే
ఏ డ్రై ప్రాసెస్లో మనం ఏ టెంపరేచర్ కాడ హీట్ చేస్తామని గుర్తుపెట్టుకోవాలి. ఎంత క్లింకర్స్ అనేవి హీట్ చేస్తాం మనం ఇక్కడ ఇక్కడ ఏ టెంపరేచర్ కాడ 1300 డిగ్రీ సెల్సియస్ నుంచి 1400 డిగ్రీ సెల్సియస్ కాడ మనము స్టోర్ చేసిన ట్యాంక్లో రా మిక్స్ని మనము రోటరీ కిల్లో మనం హీటింగ్ అనేది చేస్తామని చెప్పిన. క్యాల్సినేషన్ అనేది హీట్ టెంపరేచర్ కాడ గుర్తుపెట్టుకోవాలి. ఇది రెండు గుర్తుపెట్టుకోండి. ఒకటి డ్రై ప్రాసెస్ అంటే ఏంటిది, న్యూ మెథడ్, అండ్ దీంట్లో 2 మెథడ్స్ ఉంటాయి. ఒకటి డ్రై ప్రాసెస్, ఒకటి వెట్ ప్రాసెస్. దీంట్లో ఇదంతా అవసరం లేదండి. దీంట్లో మీరు చూసుకోవాల్సింది ఏంటి, క్వాలిటీ అనేది గుడ్గా ఉంటుంది. నెక్స్ట్ తర్వాత ఇట్ ఈస్ ఆల్సో కాల్డ్ ఎస్ ఏ న్యూ మెథడ్. అండ్ నెక్స్ట్ తర్వాత దీంట్లో ఏం గుర్తుపెట్టుకోండి అంటే ఇక్కడ వాటర్ని యాడ్ చేయం, డ్రై అంటే వాటర్ని యాడ్ చేయం, కానీ ఏ టెంపరేచర్ కాడ హీట్ చేస్తామండి, 1300 నుంచి 1400 డిగ్రీ సెల్సియస్ కాడ మనము హీట్ చేస్తాం. ఇది ఒకటి గుర్తుపెట్టుకోవాల్సిన విషయం అంతే. దీంట్లో ఏం ఒక్క అవసరం లేదు. దీంట్లో మనం చెప్పినాం కదా జిప్సమ్ అనేది ఎంత యాడ్ చేస్తాం, ఆ జిప్సమ్ అనేది ఎందుకు యాడ్ చేస్తాం అని కూడా డిస్కస్ చేసాం. నెక్స్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ ఆఫ్ ఏ సిమెంట్ బై ద వెట్ ప్రాసెస్. వెట్ ప్రాసెస్ అంటే ఏంటిది, ఓల్డ్ మెథడ్ అన్నట్టు. ఇది ఓల్డ్ మెథడ్, ఇట్ ఈస్ ఏ ఓల్డ్ మెథడ్. దీంట్లో గుర్తుపెట్టుకోవాల్సింది వెట్ కదా, అంటే వాటర్ని యాడ్ చేస్తున్నావు కదా, వాటర్ని యాడ్ చేస్తున్నప్పుడు ఏం చేస్తాం, నీకు ఎక్కువ హీట్ కావాలి. ఎంత కావాలి, ఎక్కువ హీట్ కావాలి. ఆ ఎక్కువ హీట్ ఏంటిది, ఎక్కడ ఉందండి, కిల్న, రోటరీ కిల్న, ఓకే, స్టోరేజ్ ఎక్కడ అంటే టెంపరేచర్ గుర్తుపెట్టుకోండి, ఇక్కడ రాస్తున్నాను. ఇక్కడ ఎంత అంటే 1400 డిగ్రీ సెల్సియస్ నుంచి 1500 డిగ్రీ సెల్సియస్ కాడ హీట్ చేస్తాం. ఇంకోటి ఒక పాయింట్ గుర్తుపెట్టుకోండి, దీంట్లో ఇక్కడ మన మ్యానుఫ్యాక్చరింగ్ ఆఫ్ డ్రై ప్రాసెస్లో ఇక్కడ మనకు ఫైన్ గ్రైండింగ్ ఇన్ బాల్ మిల్స్ అనేది దాంట్లో ఆప్షన్ ఉంటుంది. వెట్ ప్రాసెస్లో ఇది ఆప్షన్. ఇన్ వెట్ ప్రాసెస్లో ఫైన్ గ్రైండింగ్ ఇన్ బాల్ మిల్స్ అండ్ ట్యూబ్ మిల్స్లో ఇది అనేది ఏంటంటే వెట్ ప్రాసెస్లో ఆప్షెంట్ ఉండదు అన్నట్టు. సో ఆ 3 పాయింట్లు గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ ఏంటిది, వెట్ డ్రై ప్రాసెస్ ఇంకో నేమ్ ఏంటిది, ఏది గుడ్ మెథడ్, అండ్ నెక్స్ట్ తర్వాత ఏది ఎకనామికల్, ఇది ఎకనామికల్ అన్నట్టు, డ్రై ప్రాసెస్ అనేది ఎకనామికల్. అండ్ నెక్స్ట్ తర్వాత దీంట్లో ఏది ఉంటుంది, దాంట్లో ఏం ఆప్షన్ అవుతుంది, అదొకటి గుర్తుపెట్టుకోవాలి. ఏ టెంపరేచర్ కాడ మనము క్లీన్ అనేది రొటేట్ చేస్తాం, 1300 నుంచి 1400 డిగ్రీ సెల్సియస్ అనేది మనము డ్రై ప్రాసెస్లో. నెక్స్ట్ వెట్ ప్రాసెస్లో ఏంటంటే 1400 నుంచి 1500. వెట్ ప్రాసెస్ ఆల్సో కాల్డ్ ఓల్డ్ మెథడ్. ఇది మనం మ్యానుఫ్యాక్చరింగ్ ఆఫ్ సిమెంట్లో మనం చూసుకుంటాం. ఇవాళ ఈ టాపిక్స్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఏంటంటే కాన్స్టిట్యూయెంట్స్ ఆఫ్ ది సిమెంట్ అండ్ దేర్ రోల్. మీరు చూడండి, కాన్స్టిట్యూయెంట్స్ ఆఫ్ ది సిమెంట్ అంటే ఏంటి సార్, ఏమేమి కాంపోనెంట్స్ ఉన్నాయి సిమెంట్ మ్యానుఫ్యాక్చరింగ్లో, ఏమేమి కాన్స్టిట్యూయెంట్స్ ఉన్నాయి, అండ్ దేర్ రోల్ అంటే ఫంక్షన్. రోల్ అంటే ఏంటి, దాని యొక్క ఫంక్షన్ ఏంటి. ఈ టాపిక్స్లో నుంచి డెఫినెట్గా క్వశ్చన్ అడుగుతారండి. అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ లైమ్ ఉంది, స్ట్రెంత్ ఈజ్ కంట్రోల్డ్ బై విచ్ కాంపోనెంట్, లైమ్, అలా అన్నట్టు. అలాంటి చిన్న చిన్న క్వశ్చన్ అడుగుతాడు. మళ్ళీ తర్వాత కాంపోజిషన్ కూడా గుర్తుపెట్టుకోవాలి మనం. ఈ కాంపోజిషన్ కూడా గుర్తుపెట్టుకుంటే మనకు ఈజీ అవుతుంది. ఓకేనా. ఇప్పుడు చూడండి, ఫస్ట్ మీకు ఒకటి చెప్తా. ఏంటి చెప్తానంటే ఇక్కడ చెప్తాను చూడండి, ఇక్కడ రాస్తాను చూడండి. ఇప్పుడు ఒకటి గుర్తుపెట్టుకోండి, స్ట్రెంత్ ఒకటి. ఫస్ట్ ఏంటి, స్ట్రెంత్. స్ట్రెంత్ ఈజ్ కంట్రోల్డ్ బై, ఏమేమి కంట్రోల్ చేస్తున్నాయి, స్ట్రెంత్ అనేది ఏమేమి కంట్రోల్ చేస్తున్నాయండి, 2. ఒకటి ఏంటిది, లైమ్. నెక్స్ట్ ఏంటిది, సిలికా. స్ట్రెంత్ ఇంకేమైనా కంట్రోల్ చేస్తున్నాయా, లేవు. ఏమేమి కంట్రోల్ చేస్తున్నాయి, ఒకటి లైమ్, సెకండ్ వన్ ఏంటిది, సిలికా. సిలికా చేస్తున్నాయి. ఇప్పుడు లైమ్ అనేది ఇంక్రీజ్ చేసినాం అనుకో, స్ట్రెంత్ అనేది ఇంక్రీజ్ అవుతుందా, డిక్రీజ్ అవుతుందా అనేది పాయింట్. ఇప్పుడు ఇక్కడ గుర్తుపెట్టుకోండి, లైమ్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ద స్ట్రెంత్. అంటే ఏంటిది, ఇప్పుడు లైమ్ ఇంక్రీజ్ అయింది అనుకో, స్ట్రెంత్ కూడా ఇంక్రీజ్ అవుతుంది. లైమ్ అనేది డిక్రీజ్ అయింది అనుకో, స్ట్రెంత్ కూడా డిక్రీజ్ అవుతుంది. ఇది గుర్తుపెట్టుకోవాలి, లైమ్ అనేది కంట్రోల్ చేస్తుంది. ఇప్పుడు సిలికా ఏంటిది, సేమ్. సిలికా ఈజ్ ఆల్సో డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ద స్ట్రెంత్. సిలికా ఇంక్రీజ్ అయింది అనుకోండి, స్ట్రెంత్ కూడా ఇంక్రీజ్ అవుతుంది. సిలికా డిక్రీజ్ అయింది అనుకోండి, స్ట్రెంత్ కూడా డిక్రీజ్ అవుతుంది. ఇవి రెండు పాయింట్లు గుర్తుపెట్టుకోవాలి. మీకు ఏం డౌట్, ఏమని క్వశ్చన్ అడగవచ్చు, స్ట్రెంత్ ఈజ్ కంట్రోల్డ్ బై విచ్ కాన్స్టిట్యూయెంట్స్, లైమ్ అండ్ సిలికా. ఇవి రెండు కంట్రోల్ చేస్తాయి. దాంతోపాటు నెక్స్ట్ ఇంకోటి ఏం గుర్తుపెట్టుకోవాలంటే, ఇది అర్థమైంది కదా. మరి ఇంకోటి, స్ట్రెంత్ అంటే ఏంటి సార్, ఎబిలిటీ టు రెసిస్ట్ ద గ్రాడ్యువల్, అంతే కదా. ఎబిలిటీ టు రెసిస్ట్ ద గ్రాడ్యువల్ లోడ్, అంతే. రెసిస్ట్ గ్రాడ్యువల్ లోడ్, గ్రాడ్యువల్ లోడ్ని రెసిస్ట్ చేసే ప్రాపర్టీని మనం స్ట్రెంత్ అని అంటాం. సో ఇప్పుడు అర్థమైపోయింది కదా. ఇప్పుడు నేను ఇది రబ్ చేస్తున్నాను. నెక్స్ట్ ఏంటిదనంటే స్ట్రెంత్ అయిపోయింది. నెక్స్ట్ ఇంకో పాయింట్ ఏంటిదనండి, సౌండ్ ఈజ్ కంట్రోల్డ్ బై విచ్ కాన్స్టిట్యూయెంట్స్. సౌండ్ ఏది కంట్రోల్ చేస్తాయి, టూ కాన్స్టిట్యూయెంట్స్ మనకు కంట్రోల్ చేస్తాయి. ఫస్ట్ వన్ ఏంటిదంటే లైమ్, ఇది మేజర్ కాంపౌండ్. సెకండ్ వన్ ఏంటిదంటే మెగ్నీషియం ఆక్సైడ్, MgO రాస్తాను. అండ్ థర్డ్ వన్ ఏంటిదంటే సల్ఫర్ ట్రైఆక్సైడ్.
ఈ 3 కంట్రోల్ చేస్తాయి. ఇప్పుడు ఎక్సెస్ లైమ్ మేక్స్ ద సిమెంట్ అన్సౌండ్. ఇక్కడ రాసిన చూడండి. ఎక్సెస్ లైమ్ అంటే ఇప్పుడు మనకు 60-65% వరకు నువ్వు యాడ్ చేయాలండి. ఎక్కువ లైమ్ అనేది నువ్వు యాడ్ చేసినావు అనుకో సిమెంట్ అనేది అన్సౌండ్ అవుతుంది. అన్సౌండ్ అంటే ఏంటిది? చేంజ్ ఇన్ వాల్యూ, డిక్రీజింగ్ వాల్యూ. ఆ డిక్రీజింగ్ వాల్యూ అవ్వడం వల్ల ఏమవుతుంది? స్ట్రెంత్ అనేది తగ్గుతుంది. సో అందుకు మనం ఏం చేస్తామంటే మనం ఏం చేయాలి? కరెక్ట్ ప్రపోర్షన్ అనేది మెయింటైన్ చేయాలి. ఇంతకుముందు చెప్పిన కరెక్ట్ ప్రపోర్షన్ ఎందుకు మెయింటైన్ చేయాలంటే దానికి ప్రాపర్టీస్ చేంజ్ కావాలి కాబట్టి. సో మనం కరెక్ట్ ప్రపోర్షన్ ఎందుకు చేయాలి? కరెక్ట్ ప్రపోర్షన్ మెయింటైన్ చేయడం వల్ల దాని ప్రాపర్టీస్ అనేది కాన్స్టెంట్గా పెట్టొచ్చు అన్నట్టు. సో ఇది ఎక్సెస్ లైమ్ మేక్స్ సిమెంట్ అన్సౌండ్. ఎక్సెస్ లైమ్ ఏం చేస్తుంది? అన్సౌండ్నెస్ అనేది చేస్తుంది. అది పాయింట్ గుర్తుపెట్టుకోవాలి. ఎక్సెస్ లైమ్ మేక్స్ సిమెంట్ అన్సౌండ్. నెక్స్ట్ తర్వాత ఆ ఎక్సెస్ లైమ్ అనేది అన్సౌండ్ చేస్తుంది కదా, ఆ అన్సౌండ్ చేసిన తర్వాత మనము ఏ టెస్ట్ యూజ్ చేసి అన్సౌండ్నెస్ ఆఫ్ సిమెంట్ అనేది కనిపెడతామండి? ఒక్క నిమిషం. ఇక్కడ చూడండి. ఏంది? మనం టెస్టులు చేసేటప్పుడు సిమెంట్ టెస్టులు చేసేటప్పుడు ఏం చేస్తామంటే లీ చాటిలేటర్ ఆపరేటర్స్ అని యూజ్ చేస్తాం. లీ చాటిలేటర్ ఆపరేటర్స్. ఈ లీ చాటిలేటర్ ఆపరేటర్స్ ఆపరేటర్స్ అనేది ఏం చేస్తుందంటే అన్సౌండ్నెస్ అనేది డిటర్మైన్ చేస్తుంది అన్నట్టు. మరి దేనివల్ల? అన్సౌండ్నెస్ డ్యూ టు ద ఫ్రీ లైమ్ ఓన్లీ. ఫ్రీ లైమ్ వల్ల అన్సౌండ్నెస్ని డిటర్మైన్ చేసే టెస్ట్ ఏంటిదంటే లీ చాటిలేటర్ ఆపరేటర్స్. లీ చాటిలేటర్ ఆపరేటర్స్ ఈజ్ యూజ్డ్ టు డిటర్మైన్ ద అన్సౌండ్నెస్ డ్యూ టు ద ఫ్రీ లైమ్ ఓన్లీ. అర్థమైందా? అది మెయిన్గా గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ తర్వాత మెగ్నీషియం ఆక్సైడ్. ఎక్సెస్ మెగ్నీషియం మేక్స్ అన్సౌండ్నెస్. అంటే అన్సౌండ్నెస్ అనేది ఏం చేస్తుంది? మెగ్నీషియం అనేది ఎక్కువ యాడ్ చేయడం వల్ల అన్సౌండ్నెస్ అనేది కూడా అవుతుంది. నెక్స్ట్ ట్రైకాల్షియం ఆక్సైడ్, సల్ఫర్ ట్రైఆక్సైడ్ కూడా అన్సౌండ్నెస్ చేస్తుంది. కానీ మీరు ఒకటి గుర్తుపెట్టుకోవాలి, మెగ్నీషియం ఫ్రీ లైమ్ రెండిటి వల్ల అయ్యే అన్సౌండ్నెస్ని ఏ టెస్ట్తో డిటర్మైన్ చేస్తామంటే ఆటోక్లేవ్. ఇది కూడా ఒక ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి, ఇది గుర్తుపెట్టుకోండి. ఆటోక్లేవ్ టెస్ట్ ఈజ్ మెయిన్లీ యూజ్డ్ టు డిటర్మైన్ ద అన్సౌండ్నెస్ డ్యూ టు ద మెగ్నీషియం అండ్ లైమ్. ఈ రెండిటి వల్ల వచ్చే అన్సౌండ్నెస్ని ఏ టెస్ట్తో యూజ్ చేసి డిటర్మైన్ చేస్తాం? ఆటోక్లేవ్తో మనం డిటర్మైన్ చేస్తాం. నెక్స్ట్ తర్వాత ఈ సల్ఫర్ ట్రైఆక్సైడ్ కూడా మనకి ఏం చేస్తుంది? అన్సౌండ్నెస్ చేస్తుంది కదా. ఈ అన్సౌండ్నెస్ సల్ఫర్ ట్రైఆక్సైడ్ వల్ల అవుతుంది కదా, దీనికి దెర్ ఇస్ నో ఎనీ టెస్ట్ టు డిటర్మైన్స్ అన్సౌండ్. అంటే ఏ టెస్ట్ లేదన్నట్టు. మనము సల్ఫర్ ట్రైఆక్సైడ్ వల్ల జరిగిందనుకో అన్సౌండ్నెస్, ఏ టెస్ట్తో కూడా మనం డిటర్మైన్ చేయం. కానీ మెగ్నీషియం లైమ్ వల్ల రెండింటి వల్ల జరిగిందనుకో ఆటోక్లేవ్ యూజ్ చేస్తాం. ఓన్లీ లైమ్ వల్ల మనం సౌండ్నెస్ డిటర్మైన్ చేయాలనుకున్నాం అనుకో లీ చాటిలేటర్ ఆపరేటర్స్ అనేది యూజ్ చేస్తాం. ఇప్పుడు చూడండి, ఇవి రెండు టాపిక్స్ మెయిన్ గుర్తుపెట్టుకోవాలి. ఇవి నేను ఎందుకు ఇంతగానో చెప్పానంటే ఇందులో నుంచి క్వశ్చన్స్ అడిగింది కాబట్టి నేను చెప్తున్నాను. ఇప్పుడు చూడండి, స్ట్రెంత్ ఈజ్ కంట్రోల్డ్ బై లైమ్. ఓకేనా? నెక్స్ట్ తర్వాత సౌండ్నెస్ కూడా కదా కంట్రోల్ చేస్తుంది. ఎస్. ఇఫ్ లైమ్ ఈజ్ డిక్రీజెస్, స్ట్రెంత్ ఈజ్ ఆల్సో డిక్రీజెస్. చెప్పాను నీకు డైరెక్ట్లీ ప్రపోర్షనల్. నెక్స్ట్ అయితే సెట్టింగ్ టైమ్ ఈజ్ ఆల్సో డిక్రీజెస్. నెక్స్ట్ సిలికా ఈజ్ కంట్రోల్స్ ద స్ట్రెంత్. ఇప్పుడు సిలికా ఇంక్రీజ్ అయిందనుకో సెట్టింగ్ టైం ఇంక్రీజ్ అవుతుంది. రెండు సేమ్, సిలికా దీని యొక్క ఫంక్షన్ ఆల్మోస్ట్ సిమిలర్ ఉంటాయి. కానీ దీంట్లో సౌండ్నెస్ అనేది రాదు, అది కూడా గుర్తుపెట్టుకోవాలి. ఈ అల్యూమినా అంటే ఏంటిదనంటే ఇది మ్యాడ్ కాంపౌండ్ అన్నట్టు. మాడ్ కాన్స్టిట్యూంట్, మ్యాడ్ అంటే పిచ్చిది. ఏంటిది ఇది? ఇది ఏం చేస్తుంది అంటే క్విక్ ఎఫెక్ట్స్ చూపెడుతుంది. క్విక్ ఎఫెక్ట్స్ ఎప్పుడైనా సరే మనకు ప్రాబ్లమే. ఎప్పుడైనా మనకు స్లోయే మనకు బెటర్ రిజల్ట్స్ వస్తాయి. క్విక్ అనేది ఏంది? మనకు చాలా మంచిగా ఉండదు, అంటే మనకు కావాల్సిన రిజల్ట్స్ అనేవి రావు. సో ఇప్పుడు ఫ్రూట్ఫుల్ రిజల్ట్స్ రావు కాబట్టి ఇప్పుడు ఏమవుతుంది? ఇట్ ఈస్ రెస్పాన్సిబుల్ ఫర్ క్విక్ సెట్టింగ్ అంటే తొందరగా సెట్ కావడానికి అల్యూమినియం తొందరగా సెట్ అయింది అనుకో ష్రింకేజ్ జరుగుతుంది. ష్రింకేజ్ జరిగిందంటే ఏమైతే క్రాక్స్ వస్తాయి, వాల్యూమ్ డిక్రీజ్ అవుతుంది, ఇవన్నీ ఎఫెక్ట్స్ ఉంటాయి. సో ఎక్సెస్ అయినప్పుడు ఏమవుతుంది? ఆటోమేటిక్గా స్ట్రెంత్ అనేది డిక్రీజ్ అవుతుంది, అంతే. నెక్స్ట్ ఐరన్ ఆక్సైడ్ అంటే గుర్తుపెట్టుకోండి, ఇట్ గివ్స్ ద కలర్. ఇవన్నీ గుర్తుపెట్టుకోవాలి పక్కా. అండ్ హెల్ప్స్ టు ఫ్యూజన్. చెప్పిన కదా, ఫ్యూజన్ అవుతుంది అని అంటే ఏంటిది? ఐరన్ కాంపౌండ్ ఉంటేనే ఫ్యూజన్ అవుతుంది. ఓకేనా? ఐరన్ కాన్స్టెంట్ ఉంటేనే ఫ్యూజన్ అవుతుంది, ఇవి రెండు. నెక్స్ట్ తర్వాత మెగ్నీషియం ఆక్సైడ్ ఏం చేస్తుంది? ఇంపార్ట్స్ కలర్ అండ్ ఇంపార్ట్స్ హార్డ్నెస్. ఎక్సెస్ మెగ్నీషియం కాజెస్ క్రాక్స్, మోటార్ అండ్ కాంక్రీట్ లీడ్స్ టు అన్సౌండ్. చెప్పాను కదా, లీడ్స్ టు అన్సౌండ్. నెక్స్ట్ తర్వాత సల్ఫర్ ట్రైఆక్సైడ్ మేక్స్ ద సిమెంట్ అన్సౌండ్. ఇవన్నీ ఇంతకుముందే డిస్కస్ చేసాం. ఓకేనా? ఇప్పుడు ఈ కాంపోజిషన్ గుర్తుపెట్టుకోవడానికి ఒక ట్రిక్ చెప్తాను, గుర్తుపెట్టుకోండి. 63 యావరేజ్. నెక్స్ట్ ఏంటిది?
20. ఇవి రెండు గుర్తుపెట్టుకున్నారనుకోండి, ఈ 6 తీసి ఇక్కడ రాయండి, ఈ 3 తీసి ఇక్కడ రాయండి, ఈ 2 తీసి ఇక్కడ రాయండి, నెక్స్ట్ 1 1.5 అయిపోయి. ఈజీగా గుర్తుపెట్టుకోవడానికి కాంపోజిషన్ అనేది అయిపోయి. కాంపోజిషన్ అనేది ఎక్కువ గుర్తుపెట్టుకోవాల్సి వస్తుంది. మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంది, 63 గుర్తుపెట్టుకోవాలి, 20 గుర్తుపెట్టుకోవాలి. తర్వాత ఆ 6 తీసి ఇక్కడ రాయాలి, 3 అండ్ నెక్స్ట్ 2, ఆ తర్వాత 1 1.5. మీరు దీంట్లో స్ట్రెంత్ ఎవరు కంట్రోల్ చేస్తున్నారు, సౌండ్నెస్ దేని వల్ల వస్తుంది, ఏ టెస్ట్తో డిటర్మైన్ చేస్తున్నాం. లైమ్ వల్ల వచ్చే సౌండ్నెస్ అనేది, అన్సౌండ్నెస్ అనేది లీడ్ చాక్లెటర్ ఆపరేటర్స్. మెగ్నీషియం లైమ్ వల్ల రెండింటి వల్ల వచ్చే అన్సౌండ్నెస్ అనేది మనం ఆటోక్లేవ్తో డిటర్మైన్ చేస్తాము. సల్ఫర్ ట్రాక్సైడ్ వల్ల వచ్చే సౌండ్నెస్ అనేది ఏ టెస్ట్ డిటర్మైన్ చేయడానికి. నెక్స్ట్ అల్యూమినియం అనేది క్విక్ ఎఫెక్ట్ ఇస్తుంది, అది రెస్పాన్సిబుల్ ఫర్ ద క్విక్ సెట్టింగ్ అండ్ ఎక్సెస్ ఉందనుకో స్ట్రెంత్ తగ్గుతుంది. సిలికా ఏం చేస్తుంది, స్ట్రెంత్ ఇస్తుంది, అది ఇంక్రీజ్ అయితే సెట్టింగ్ టైం ఇంక్రీజ్ అవుతుంది, డిక్రీజ్ అయితే సెట్టింగ్ టైం డిక్రీజ్ అవుతుంది, స్ట్రెంత్ కూడా డిక్రీజ్ అవుతుంది. నెక్స్ట్ తర్వాత ఐరన్ ఆక్సైడ్, మెగ్నీషియం ఆక్సైడ్ అనేది మనకి ఏం చేస్తుంది, కలర్ ఇస్తుంది. కానీ మెగ్నీషియం ఆక్సైడ్ ఇంకోటి ఏం చేస్తుంది అంటే హార్డ్నెస్ కూడా ఇస్తుంది. ఐరన్ ఆక్సైడ్ ఏం చేస్తుంది, ఫ్యూజన్ చేస్తుంది. నెక్స్ట్ తర్వాత ఈ సోడా అండ్ పొటాష్ ఏంటిదని అంటే ఆల్కలీస్ అన్నట్టు. ఈ ఆల్కలీస్ ఏం చేస్తాయి అంటే కాజెస్ ఎఫ్లోరెసెన్స్. ఎఫ్లోరెసెన్స్ అంటే ఏంటి అంటే వైట్ క్రాక్స్, అంటే వైట్ స్ట్రిప్స్ అనేవి మనకు, మీరు వాల్స్ పైన ఏమైనా వాటర్ అనేది నువ్వు పట్టినప్పుడు, ఎప్పుడైనా సరే మన సిమెంట్లో కానీ బ్రిక్లో కానీ ఏమైనా సాల్ట్స్ ఉన్నాయనుకో, ఈ సాల్ట్స్ అనేవి వాటర్తో రియాక్ట్ అయ్యి లోపల ఉన్న సాల్ట్స్ అనేవి బయటకు వచ్చి ఒక లేయర్ లాగా, వైట్ లేయర్ లాగా ఫామ్ అవుతుంది అన్నట్టు. ఆ వైట్ లేయర్ ఏంటంటే ఎఫ్లోరెసెన్స్ అని అంటాం. దానివల్ల ఏమవుతుంది, ఎక్సెస్ ఆల్కలీస్ ఉండడం వల్ల అవి ఏం చేస్తాయి అంటే ఒక క్రాక్స్ అనేవి ఫామ్ అవుతాయి. ఎందుకు, దాంట్లో ఉన్న మినరల్స్ అనేవి బయటకు వచ్చి ఒక లేయర్ లాగా ఫామ్ అయ్యి క్రాక్స్ అనేవి డెవలప్ అవుతాయి అన్నట్టు. ఇది కాన్స్టిట్యూయెంట్స్ ఆఫ్ ది సిమెంట్ అన్నట్టు. ఓకేనా, ఇది అయిపోయింది, అర్థమైందా అండి? ఓకే, ఇది మెయిన్ ఇంపార్టెంట్. దీంట్లో నుంచి క్వశ్చన్స్ అనేవి అడిగిండు, చాలా క్వశ్చన్స్ అన్నట్టు, చాలా అంటే చాలా. ప్రతి ఇయర్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో దీనిపైన ఎక్కువ కాన్సెప్ట్ చేస్తుంది. దీనిపైన ఇవాళ డిస్కస్ చేసే ప్రతి టాపిక్ ఇంపార్టెంట్, ఏ టాపిక్ని కూడా మీరు స్కిప్ చేయొద్దు. ఇంకోటి ఏం చెప్పినా మీకు, ఒక క్లాస్కి వచ్చేటప్పుడు ఇవాళ క్లాస్కి వస్తున్నాం అంటే నిన్న టాపిక్ని మనం రివిజన్ చేయాలి, అది మెయిన్. ఓకేనా, ఇది కాన్స్టిట్యూయెంట్స్ ఆఫ్ ది సిమెంట్ అండ్ దేర్ రోల్ అనేది మనం డిస్కస్ చేసాం, అయిపోయింది కదా. ఇప్పుడు ఏం చెప్తున్నానంటే, మీరు చూడండి ఇక్కడ, మనం ఎప్పుడైనా సరే సిమెంట్ చేసేటప్పుడు మనము ఫ్లై యాష్ అనేది యాడ్ చేస్తాం. సార్ మరి ఎందుకు ఫ్లై యాష్ యాడ్ చేస్తాం సార్, ఎంత పర్సెంట్ యాడ్ చేస్తాం, 1% యాడ్ చేస్తాం సార్. ఎందుకు యాడ్ చేస్తాం, టు ఇంక్రీజ్ ద వర్కబిలిటీ. ఏం చేస్తాం, వర్కబిలిటీని ఇంక్రీజ్ చేయడానికి యాడ్ చేస్తాం. కానీ ఈజ్ దేర్ ఎనీ ఎఫెక్ట్ ఆన్ స్ట్రెంత్ సార్, నో, దెర్ ఇస్ నో ఎఫెక్ట్ ఆన్ స్ట్రెంత్, నో ఎఫెక్ట్ ఆన్ స్ట్రెంత్ సార్. స్ట్రెంత్ పైన ఏం ఎఫెక్ట్ ఉండదు. కానీ ఫ్లై యాష్ అనేది 1% యాడ్ చేసినాం అనుకో, దాని యొక్క కాంక్రీట్ యొక్క వర్కబిలిటీని అనేది ఇంక్రీజ్ చేస్తుంది అన్నట్టు. ఇక్కడ చూడండి, ఇక్కడ అదే స్టేట్మెంట్ రాసి, ఫ్లై యాష్ 1% ఈజ్ ఆల్సో యూజ్డ్ యాజ్ ఎ అడ్మిక్చర్ దోస్ డేస్ టు ఇంప్రూవ్ ద వర్కబిలిటీ. ఏం చేస్తుంది, ఇంక్రీజ్ ద వర్కబిలిటీ, బట్ డస్ నాట్ ఎఫెక్ట్ ద స్ట్రెంత్. స్ట్రెంత్ ఏమైనా ఎఫెక్ట్ చేస్తుందా, ఎఫెక్ట్ చేయదు. ఇక్కడ ఇంకో స్టేట్, జిప్సమ్ 2 to 3% ఈజ్ ఆల్సో యాడెడ్ ఇన్ ఆర్డర్ టు ఇంక్రీజ్ ద సెట్టింగ్ టైం. చెప్పాను ఇంతకుముందే, జిప్సమ్ని చాలా డీటెయిల్డ్గా ఒక 10 పాయింట్స్ని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. అక్కడ మీరు స్లైడ్స్లో వెళ్ళి కూడా చూసుకోవచ్చు. ఓకేనా, ఇదేంది అయిపోయింది. నెక్స్ట్ తర్వాత ఇంకోటి ఏంటంటే, మనం ఇవాళ ఏం చెప్పినా, క్లింకర్ కాంపోజిషన్ కూడా చూసుకోవాలని చెప్పినా కదా. ఆ క్లింకర్ కాంపోజిషన్ ఏంటంటే చూద్దాము. చూడండి, ఇవాళ మనం ఇంకేం చేద్దాం, ఇవాళ మనం డిస్కస్ చేసిన టాపిక్స్ ఏంటి అంటే, ఫస్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ ఆఫ్ సిమెంట్ చూసుకున్నాం, మ్యానుఫ్యాక్చరింగ్ ఆఫ్ సిమెంట్ తర్వాత కాన్స్టిట్యూయెంట్స్ చూసుకున్నాం, క్యాలిసినేషన్ చూసుకున్నాం, జిప్సమ్ చూసుకున్నాం. తర్వాత మనము అలా టాపిక్స్ అనేవి మనము డిస్కస్ చేసుకుంటూ వచ్చేసామన్నమాట. నెక్స్ట్ ఏంటంటే, ఇవాళ మనం ఇంకో టాపిక్ ఏంటంటే క్లింకర్ కాంపోజిషన్ కూడా మనకు చాలా ఇంపార్టెంట్ అని కూడా చెప్పాను. ఈ క్లింకర్ కాంపోజిషన్ ఏంటంటే, ఫస్ట్ సార్ క్లింకర్స్ ఎప్పుడు ఫామ్ అవుతాయి సార్, మీకు చెప్పాను. ఎప్పుడైనా రోటరీ కిల్న్ అనేది మనం హీట్ చేస్తున్నప్పుడు, అక్కడ రోటరీ కిల్న్ రొటేట్ అవ్వుకుంటూ అక్కడ రా మెటీరియల్స్ అనేవి రొటేట్ అవ్వడం వల్ల ఫ్యూజన్ అనేది జరుగుతుంది. ఫ్యూజన్ అనేది జరగడం వల్ల మనకు క్లింకర్ కాంపోజిషన్ అనేది ఎగ్జిస్ట్ అవుతుంది. నీకు ఇంకోటి ఏంటంటే, క్లింకర్ కాంపోజిషన్ ఈజ్ ఆల్సో కాల్డ్ ఎస్ బోక్స్ కాంపౌండ్. ఇది ఇలా కూడా అడగవచ్చు, బోక్స్ కాంపౌండ్ అన్న క్లింకర్ కాంపోజిషన్ అన్న రెండు ఒకటే. సో వెన్ రా మెటీరియల్స్ ఫ్యూజెస్ ఇన్ కిల్, ద రిజల్టెంట్ కాంపౌండ్స్ ప్రొడ్యూస్డ్ ఆర్ బోక్స్ కాంపౌండ్. అర్థమైందా. నెక్స్ట్ ఏంటంటే, ఇప్పుడు
ఏమేమి క్లింకర్స్ ఫామ్ అవుతాయి సార్? ఇప్పుడు ఒక బాల్ ఉంది, ఇది క్లింకర్ బాల్. ఈ క్లింకర్ బాల్‌లో మనకి ఏమేమి ఉంటాయి? 4 క్లింకర్ కాంపోజిషన్స్ ఉంటాయి. మేజర్ కాంపౌండ్స్ ఏంటి ఏంటి? 4 ఉంటాయి. ఒకటేంటిది? ట్రై కాల్షియం సిలికేట్. నెక్స్ట్ ఏంటి సార్? డై కాల్షియం సిలికేట్. నెక్స్ట్ ఏంటి సార్? ట్రై కాల్షియం అల్యూమినేట్. మరి నెక్స్ట్ ఏంటి సార్? టెట్రా కాల్షియం అల్యూమినేట్ ఫెరైట్. ఇంకొక మైనర్ కాంపోనెంట్స్ ఏముంటాయంటే ఆల్కలీస్ ఉంటాయి. ఆల్కలీస్ ఎలా ఉంటాయి సార్? మన మ్యానుఫ్యాక్చరింగ్ ఆఫ్ సిమెంట్స్‌లో కాన్స్టిట్యూయెంట్స్ ఉంటాయి కదా! ఆ ఆల్కలీసే ఒక మైనర్‌గా ఉంటాయి అన్నట్టు. చాలా తక్కువగా ఉంటాయి. సో, అది మనం ఎక్కువ పట్టించుకోవాల్సిన అవసరం లేదు. సో, ఇక్కడ మనం ఏమేమి గుర్తుపెట్టుకోవాలంటే, ఒక రా మెటీరియల్ నుంచి వచ్చిన కాంపౌండ్‌లో, ఒక క్లింకర్ బాల్‌లో ఈ 4 కాంపౌండ్స్ అనేటివి ఉంటాయి. ఏంటి ఏంటి మినరల్ కాంపౌండ్స్ 4 ఏంటి ఏంటి? ట్రై కాల్షియం సిలికేట్ అండ్ డై కాల్షియం సిలికేట్ అండ్ నెక్స్ట్ ఏంటిది? ట్రై కాల్షియం అల్యూమినేట్ అండ్ టెట్రా కాల్షియం అల్యూమినేట్ ఫెరైట్ అనేవి ఉంటాయి. ఇప్పుడు సార్ ఇవి మినరల్ కాంపౌండ్స్. దాని యొక్క ఫార్ములా ఏంటిది? నెక్స్ట్ దాని యొక్క కామన్ నేమ్ ఏంటిది? నెక్స్ట్ తర్వాత యావరేజ్ కాంపోజిషన్ ఏంటిది? నెక్స్ట్ తర్వాత సింబల్ ఏంటిది? ఈ 3 మీరు గుర్తుపెట్టుకోవాలి. మనం ఈ సింబల్స్ అనేది ఎందుకు గుర్తుపెట్టుకోవాలంటే, ఫర్దర్‌గా మనం వెళ్ళే లెక్చర్స్‌లలో మనం మొత్తం మనము సింబల్స్‌నే యూజ్ చేస్తాం. మళ్ళీ మనం ట్రై కాల్షియం సిలికేట్ అని రాయకుండా డైరెక్ట్ మనం సింబల్స్ యూజ్ చేస్తే మీరు డైరెక్ట్‌గా అర్థం చేసుకోవాలన్నట్టు. ఇప్పుడు ట్రై కాల్షియం సిలికేట్ అంటే C3S. ఇప్పుడు మీరు గుర్తుపెట్టుకోవాలి. ట్రై అంటే ఏంటిది? 3 లైమ్ కాంపౌండ్స్ అండ్ 1 సిలికా ఆక్సైడ్. అంటే ఎన్ని కాంపౌండ్స్ ఉన్నాయి మొత్తం? 4 ఉన్నాయి. దీంట్లో 2, 1, 3. దీంట్లో 3, 1, 4 ఉన్నాయి. దీంట్లో 4, 5, 6 ఎన్ని? 6 కాంపౌండ్స్ ఉన్నాయి. ఇప్పుడు ట్రై కాల్షియం సిలికేట్ అనేది ఏమని పిలవచ్చు? కామన్ నేమ్ ఏంటిది? అలైట్. A, B, C అలైట్, బెలైట్, సిలైట్, ఫెలైట్. ఇవి గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు మన కాంపిటేటర్‌లో ఏమని అడుగుతున్నానంటే, ఏ మినరల్ కాంపౌండ్ స్ట్రెంత్‌కి రెస్పాన్సిబుల్ సార్? ఏది తొందరగా వాటర్‌తో రియాక్ట్ అవుతుంది సార్? దాంట్లో హీట్ ఆఫ్ హైడ్రేషన్ ఎక్కువ ఉంటుంది సార్? ఏది బెస్ట్ కాంపౌండ్ సార్? ఏది పూరెస్ట్ కాంపౌండ్ సార్? అని మన కాంపిటేటివ్ ఎగ్జామ్‌లో చాలా అడుగుతుండు. సో, అది మనం డిస్కస్ చేద్దాం. ఇప్పుడు మీకు గుర్తు రావాలి. సార్ క్లింకర్ బాల్స్ అనేవి ఫామ్ అవుతున్నాయి కదా సార్! మరి క్లింకర్ బాల్స్ ఫామ్ అవుతున్నప్పుడు మనం అవి క్లింకర్స్ నుంచి వచ్చినప్పుడు అదిటికి ఏమవుతుంది? ఆ బాల్‌కి చాలా హై హీట్‌తో వస్తుంది. అవునా? హై హీట్‌తో వస్తుంది కదా! ఎంత ఉంటుంది యావరేజ్‌గా? 1300-1500 వరకు హీట్ చేస్తున్నప్పుడు ఆ బాల్‌కి యావరేజ్‌గా 1200 ఉంటుందని నేను అనుకుంటున్నాను. ఆ 1200 డిగ్రీ సెల్సియస్‌ని మనం ఏం చేయాలంటే ప్రాపర్‌గా కూలింగ్ చేయాలి. ఎందుకు ప్రాపర్‌గా కూలింగ్ చేయాలంటే, ప్రాపర్ స్ట్రెంత్ డెవలప్ కావడం కోసం మనం క్లింకర్‌ని అనేది సడెన్‌గా కూల్ చేసినామనుకో, అప్పుడేమవుతుంది? ప్రాపర్ స్ట్రెంత్ అనేది డెవలప్ కాదు. గ్రాడ్యువల్‌గా కూల్ చేసినామనుకోండి, అప్పుడు కూడా ప్రాపర్‌గా స్ట్రెంత్ డెవలప్ కాదు. కానీ ఫర్ హై స్ట్రెంత్ డెవలప్‌మెంట్ ప్రాపర్ కూలింగ్ ఈస్ రిక్వైర్డ్. ఆ ప్రాపర్ కూలింగ్ ఎలా? ఏందనంటే ఫస్ట్ ఏం చేయాలి? అరౌండ్ 1200 డిగ్రీ సెల్సియస్ క్లింకర్ బాల్‌కి ఉన్నప్పుడు దాన్ని ఒక 15 మినిట్స్ టైం తీసుకొని అక్కడ మనం ఏం చేయాలి? సెటప్ చేయాలన్నట్టు అక్కడ. సెటప్ చేసిన తర్వాత మనం 500 డిగ్రీ సెల్సియస్ వరకు మనము 15 మినిట్స్ తీసుకోవాలి. అప్పుడు 15 మినిట్స్ తీసుకుంటే మనకి ఆ 15 మినిట్స్ లోపు మనం 500 డిగ్రీస్ వరకు మనం కూల్ చేయాలి. ఆ తర్వాత ఇక్కడేందిది? రూమ్ టెంపరేచర్ అన్నట్టు. రూమ్ సారీ రూమ్ టెంపరేచర్. రూమ్ టెంపరేచర్ ఎంత? 27 డిగ్రీ సెల్సియస్ నుంచి 30 డిగ్రీ సారీ 3 ఇది 3. 27 ± 3 డిగ్రీస్. అక్కడి వరకు రావడానికి ఏం చేస్తామనంటే ఒక 10 మినిట్స్ తీసుకుంటాం. అంటే ఒక ప్రీవియస్‌గా ఒక ఈ ఎగ్జామ్‌లో అడిగాడు ఇది. సో, అందుకే ఇది కూడా రాశాను. ఇది కూడా ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. సో, ప్రాపర్ కూలింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ అన్నట్టు. ప్రాపర్ కూలింగ్ ఎందుకు? మనము టు గెయిన్ టు డెవలప్ ద స్ట్రెంత్. మంచి ప్రాపర్ హై స్ట్రెంత్ డెవలప్ కావడానికి మనం ప్రాపర్ కూలింగ్ అనేది కూడా ఇంపార్టెంట్. సో, అది మీరు గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ తర్వాత అయిపోయిన తర్వాత ఇప్పుడు క్లింకర్ కాంపోజిషన్ చూసినాం కదా! ఏమేమి మినరల్ కాంపౌండ్స్ ఉన్నాయి? 4 ఉన్నాయి. ఆ 4 యొక్క ఫంక్షన్ ఏంటిది? ఆ 4 యొక్క ఫంక్షన్ ఏంటిది? అది డీటెయిల్‌గా డిస్కస్ చేద్దాం. ఇలానే అడుగుతుండు. ఏమనంటే ఎర్లీ స్ట్రెంత్ ఏది ప్రొవైడ్ చేస్తది? ఎర్లీ స్ట్రెంత్ ఏది? ఎవరు రెస్పాన్సిబుల్ ఎర్లీ స్ట్రెంత్‌కి? నెక్స్ట్ తర్వాత 7 డే స్ట్రెంత్‌కి ఎవరు రెస్పాన్సిబుల్? నెక్స్ట్ తర్వాత ఏది బెస్ట్ సిమెంటింగ్ ప్రాపర్టీస్‌ని డెవలప్ చేస్తుంది? నెక్స్ట్ తర్వాత ఏది ఫ్రీజింగ్ అండ్ ద థాయింగ్ అనేది రెసిస్టెన్స్ అనేది ఇంట్రొడ్యూస్ చేస్తుంది అనేది అడుగుతుండు. నెక్స్ట్ తర్వాత హీట్ ఆఫ్ హైడ్రేషన్ ఎంత ఉంటుంది అనేది నార్మల్ క్వశ్చన్స్ అడుగుతున్నాడు. సో, ఇప్పుడు ఏంటంటే ట్రై కాల్షియం సిలికేట్. ఓకేనా? ట్రై కాల్షియం సిలికేట్. ట్రై కాల్షియం సిలికేట్‌ని ఏమని రాయొచ్చు? ట్రై C3S ట్రై కాల్షియం సిలికేట్. ఈ ట్రై కాల్షియం సిలికేట్ అనేది ఎంత కాంపోజిషన్ ఉంటదంటే 25-50 వరకు ఉంటది. యావరేజ్ ఎంత? 40% అని గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ఏంటంటే ప్రొవైడ్స్ బెస్ట్ సిమెంటింగ్ ప్రాపర్టీ అండ్ ఇట్ ఈస్ ఫార్మ్డ్ వెన్ ద సిమెంట్ ఈస్ వెల్ బర్న్ అండ్ ఎట్ హై టెంపరేచర్ కంటెంట్ ఆఫ్
high temperature, content of C3 formation is more. సార్ C3S అనేది ఏం చేస్తుందంటే బెస్ట్ సిమెంటింగ్ ప్రాపర్టీ అనేది ప్రొవైడ్ చేస్తుంది. ఇప్పుడు ఇది ఎప్పుడు ఫామ్ అవుతుంది సార్? ఎప్పుడైనా సరే సిమెంట్ క్లింకర్స్ అనేవి ఉన్నాయి కదా, ఆ రా మెటీరియల్స్ అనేది హై డిగ్రీ టెంపరేచర్ కాడ మనం హీట్ చేయాలంట. హై డిగ్రీ టెంపరేచర్ కాడ హీట్ చేసినప్పుడు హై డిగ్రీ టెంపరేచర్ కాడ హీట్ చేసినప్పుడు మనకు మోర్ కంటెంట్ అనేది, మోర్ C3S అనేది ఫార్మేషన్ అనేది జరుగుతుంది. నెక్స్ట్ తర్వాత ఇంకోటి ఏం చెప్పింది ఇక్కడ, వెల్ బర్న్. ఆ క్లింకర్స్ వస్తాయి కదా, ఆ క్లింకర్స్ని ఏం చేయాలంటే సఫిషియంట్ టైం అనేది ఇవ్వాలి. బర్న్ కావడానికి ఒక సఫిషియంట్ టైం ఇచ్చినప్పుడు అప్పుడు వెల్ బర్న్ అవుతుంది. వెల్ బర్న్ కావడం వల్ల కూడా మనకు C3S అనేది హైయెస్ట్ ఫామ్ కావడానికి మనకు ఛాయిస్ ఉంది. ఎందుకు హైయెస్ట్ ఫామ్ కావాలి సార్? అది ఎక్కువ ఫామ్ కావడం వల్ల దాని యొక్క మెయిన్ అడ్వాంటేజ్ ఏంటిదంటే ఇట్ ఎనేబుల్స్ క్లింకర్స్ ఈజీ టు గ్రైండ్. అంటే ఈజీగా గ్రైండ్ కావడానికి క్లింకర్స్ బాల్స్ ఉన్నాయి కదా, ఆ క్లింకర్ బాల్స్ని ఈజీగా గ్రైండ్ చేయడానికి మనకు ఈ ట్రై కాల్షియం సిలికేట్ అనేది యూజ్ అవుతుంది అన్నట్టు. అండ్ ఆల్సో ఇదేం చేస్తుంది ఇంకోటి, ఇంక్రీజెస్ ద రెసిస్టెన్స్ టు ఫ్రీజింగ్ అండ్ థాయింగ్. అంటే ఏంటి సార్ ఫ్రీజింగ్ అంటే ఏంటిది? ఎప్పుడైనా సరే నువ్వు హాట్ వెదర్ అంటే కోల్డ్ వెదర్ కంట్రీస్కి వెళ్ళినప్పుడు అక్కడ ఏమవుతుందంటే హైడ్రేషన్ కాకుండా ముందు దాంట్లో ఉన్న వాటర్ అనేది ఐస్ లాగా మారిపోతాయి. అలాంటి సిచ్యువేషన్స్లో మనం ట్రై కాల్షియం సిలికేట్ అనేది ఎక్కువ ఉన్నది యూజ్ చేసాం అనుకో, అక్కడ ఫ్రీజింగ్ అనేది రెసిస్టివ్ పెడతారు అన్నట్టు. అంటే ఫ్రీజింగ్ కాకుండా రెసిస్ట్ చేస్తుంది. అండ్ నెక్స్ట్ అయితే మెల్టింగ్ అంటే ఏంటిది? కరిగిపోవడం. మెల్టింగ్ అంటే కరిగిపోవడం. అలాంటి సిచ్యువేషన్స్లో కూడా ట్రై కాల్షియం సిలికేట్ అనేది కూడా మనం యూజ్ చేస్తాం. ఇది దీని యొక్క మెయిన్ అడ్వాంటేజ్. అండ్ నెక్స్ట్ తర్వాత